సర్పంచులకు పండుగే. ఎందుకంటారా, వాళ్ళు మొన్ననే పాపం లక్షలు పెట్టి గెలిచిండ్రు. ఎంపీటీసీలో వాళ్ళకైతే ఏది లేదు, వాళ్ళకి ఏ అధికారాలు లేవు. ఎంపీటీసీలు డమ్మి, ఏమన్నా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల దగ్గర అందరు కొట్టిన తర్వాత కొబ్బరికాయ మిగిలితే వాళ్ళు కొట్టడం వరకే పరిమితం అయిపోయినారు. వాళ్ళకి అధికారాలు వస్తాయా రావనేది వాళ్ళ ఎలక్షన్ తర్వాత భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ సర్పంచులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏమేమి చెప్పింది, వాళ్ళకి ఏమేమి హక్కులు ఇచ్చారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సర్పంచులకు. బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందుతుందా లేదా, పిల్లలకు మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా, పూర్తి నిఘా సర్పంచ్ చైర్మన్గా ఉండి 11 మందిని కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. ఈ అంగన్వాడీ కేంద్రాలలో గత 2 ఏళ్ల నుంచి ఎలక్షన్లో కాబట్టి కొంచెం అక్కడ ఒడిదుడుకులు నడుస్తూ ఉన్నాయి కంప్లీట్గా. దాన్ని కొంచెం సవరించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. సర్పంచ్ చైర్మన్గా ఉంటాడు, 11 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు, పౌష్టికాహారం నిర్ణయం, పంపిణీ, తనిఖీలు ఇవన్నీ కూడా వాళ్ళ పరిధిలోనే, గ్రామ పంచాయతీ పరిధిలోనే పూర్తిగా ఉంటుంది. పాలకవర్గం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు కాబట్టి.